ఒక క్లారిటీకి వద్దాం దేవుని బిడ్డారా. మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడు? మనం ఆరాధించే దేవుడు ఆశీర్వదించే దేవుడే, అద్భుతాలు చేసే దేవుడే, స్వస్థతలు దయచేసే దేవుడే, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడే. ఆయన పిల్లల్ని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. కానీ మనము ఆయన ఆరాధించడంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయనే జీవము గల సజీవుడైన సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడు. మనమందరం ఆయన దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చాం. ఏదో ఒక రోజుకు తిరిగి మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకే ఈ లోకంలో నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. నిజమైన, సత్యమైన, జీవమైన, మన కోసం మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుని మనము ఎరిగి ఉన్నాము. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. అది ఎప్పుడు మర్చిపోకండి. దేవునికి స్తోత్రం. కష్టాలంటారా, ఉన్న వాళ్ళకి ఉన్నాయి, లేనోళ్ళకి ఉన్నాయి. మేడల్లో, మిద్దెల్లో, BMW కారుల్లో తిరుగుతున్న వాళ్ళని చూసి వాళ్ళు సూపర్గా ఉన్నారని అనుకుంటున్నారేమో. వాళ్ళకుండే వాళ్ళకే ఉంటాయి. మర్చిపోకండి, నువ్వు ఎందుకు ప్రభుని ఆరాధిస్తున్నావు? నువ్వెందుకు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించావు? నువ్వెందుకు యేసయ్య మార్గంలో నడుస్తున్నావంటే ఆయన నిజమైన గొప్ప దేవుడు.